ట్రంప్ వచ్చాడు. అమెరికాలో మన వాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. డిపెండెంట్ వీసాపై వచ్చిన వారు ఇక సర్దుకోవచ్చని అంటున్నారు అమెరికా అధ్యక్షుడు. రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ట్రంప్. అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వారిపైనే కాదు, వీసా గడువు ముగిశాక కూడా అమెరికాలో ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు భయాందోళనకు గురవుతున్నారు. H-1B వీసా పొందిన వారిపై ఆధారపడిన వారు, అంటే వారి పిల్లల డిపెండెంట్ వీసా H-4 కింద అమెరికాకు వెళ్లొచ్చు. అక్కడకు వెళ్లిన మైనర్లకు 21 ఏళ్ల వరకు ఈ వీసా పనిచేస్తుంది. ఆ తర్వాత 2 ఏళ్ల సమయం ఇస్తారు. ఆ లోపు కొత్త వీసా తీసుకోవాలి. డిపెండెంట్ వీసాపై వెళ్లిన 1,34,000 మంది భారతీయుల వీసా గడువు ముగింపు దశకు వచ్చినట్టు అమెరికా వర్గాలు చెప్తున్నాయి. వీసా గడువు ముగిస్తున్న వారికి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ట్రంప్ చెప్తున్నట్టు అమెరికాను వీడి వెళ్లక తప్పదు అన్న ఆందోళన నెలకొంది. వీసా గడువు ముగిసే వాళ్ళు ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ వీసా F1 కు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇది తీసుకోవాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ వీసా పొందితే అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదవుతారు. దీనివల్ల భవిష్యత్తులో స్కాలర్షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరం అవుతారు. దీంతో వారంతా ఈ స్టూడెంట్ వీసా తీసుకోలేక గడువు ముగిసాక ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు గురవుతారు.